ఈయన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఒకప్పుడు కాంగ్రెస్లో చక్రం తిప్పారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014లో జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జై కొట్టారు. వైసీపీ నుంచి వెళ్ళిన 23 మంది మరి ఎమ్మెల్యేల్లో, టీడీపీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఈయన ఒకరు. వెళ్ళారా? మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆదినారాయణ రెడ్డి గారికి. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఓటమి అందరికీ తెలిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ ఓడిపోయారు, విడివిడిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చారు. ఆయన మంచి స్వింగ్ మీద ఉన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఏం చేయాలి? జమ్మలమడుగులో ఉండి పార్టీని కాపాడుకోవాలి. కాపాడుకున్నారా? లేదు. కట్ చేస్తే బీజేపీలో జరిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు బ్లెస్సింగ్స్ ఉంటేనే టికెట్ వస్తుంది బీజేపీ నుంచి, ఎంతో కొంత ఆయన సపోర్టు. సో ఆ విధంగా అంటే ఈ 3 పార్టీలు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి అభ్యర్థుల్ని ఫైనల్ చేసే చంద్రబాబు గారే, అందులో డౌట్ లేదు. వాళ్ళు పెట్టుకుంటారు అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థులు జనసేన ఇచ్చుకుంటారు, బీజేపీ అభ్యర్థులు బీజేపీలు ఇచ్చుకుంటారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ ఓవరాల్గా 3 అభ్యర్థుల్ని, 3 పార్టీల అభ్యర్థుల్ని 175 నియోజకవర్గాల లిస్టు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ కూడా ఉండాలి. ఎందుకంటే కూటమిలో పెద్ద పార్టీ తెలుగుదేశం కాబట్టి, లేకపోతే అవసరం లేదు. ఎక్కువ సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు, పెద్ద పార్టీ కాబట్టి. మరి అధికారంలోకి రావాలి అంటే బలమైన వాళ్ళని పోటీ చేయించాలి. ఎవరైనా ఎక్కడ బలహీనంగా ఉన్నారన్న రిపోర్ట్లు వాళ్ళ దగ్గర టీడీపీకి వ్యవస్థాగత ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన అప్రూవల్ కంపల్సరీ, అందులో డౌట్ లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ లేకుండా ఆదినారాయణ రెడ్డి గారి టికెట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన అప్రూవల్ ఉండబట్టే వచ్చిందనే చెప్పాలి. ఆయన వద్దు ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు టికెట్ ఇవ్వడానికి లేదు అంటే వచ్చిండేది కాదు. మరి ఈ ఆదినారాయణ రెడ్డి గారు నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్, కూటమి పాలన ఎలా ఉందంటే కమ్మగా ఉందన్నారు. కమ్మగా అంటే ఏంటి? కమ్మ సామాజిక వర్గం పేరు నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నారు. అంటే కూటమిలో ఎక్కువగా తెలుగుదేశానికి, అందులో కమ్మ సామాజిక వర్గానికే ఎక్కువ పదవులు వస్తున్నాయనేది ఆదినారాయణ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. కాబట్టి ఆయన బహిరంగంగా మాట్లాడారు. బహిరంగంగా కులం గురించి మాట్లాడకూడదు, తెలుగుదేశానికి ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మాట్లాడకూడదు. క్యాడర్ మాట్లాడవచ్చు, లేకపోతే మీడియా వ్యవస్థలు ఓవరాల్గా ఏ వర్గానికి ఎన్ని వచ్చింది అనుకున్నప్పుడు పలానా వర్గానికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక చర్చ ఈ వర్గంలో ఉంది అనేది పబ్లిక్ డొమైన్లో మాట్లాడవచ్చు, చెప్పవచ్చు. ఇలా జరుగుతుంది పబ్లిక్ ఇలా అనుకున్నారు. మీరు ఒక ప్రజాప్రతినిధి, శాసనసభ్యులుగా ఉండి కూటమి పాలన కమ్మగా ఉంది అని అన్నారంటే అది చాలా దురదృష్టం. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వైసీపీ నుంచి తెచ్చుకొని ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో మీకు మంత్రి పదవి కట్టబెట్టినప్పుడు కమ్మగా లేదా, హాయిగా లేదా, ఇబ్బందిగా ఉందా అని ఈరోజు తెలుగుదేశంలో ప్రశ్నిస్తాం. అయితే ఇప్పుడు ఆయనకు షాక్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే, కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఆయన కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఆదినారాయణ రెడ్డి గారి కామెంట్స్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్నారు. ఆయన కామెంట్స్ ఆయన వ్యక్తిగతం అన్నారు. అంటే ఇక్కడేంటి? ఆదినారాయణ రెడ్డి గారిని కార్నర్ చేశారు. సో బీజేపీ సంబంధించి వారికి ఒక మీటింగ్ జరిగింది. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వారికి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కూడా ఆయన డుమ్మా కొట్టారంట. అంటే ఏంటి? ఆదినారాయణ రెడ్డి గారు అన్న పార్టీ మారాలనుకుంటున్నారా? ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారనే చర్చ ఇక్కడ మనం తీసుకొస్తున్నాం అంటే, తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, బీజేపీ అధిష్టానానికి ఆయనకి గ్యాప్ వచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఆయన కామెంట్స్కి మాకు సంబంధం లేదన్నారు, అవి ఆయన వ్యక్తిగతం అన్నారు, ఆయనతో మాట్లాడతామన్నారు. అంటే యాక్షన్ కూడా తీసుకుంటామనే దాని అర్థం. మరి ఈయన ఆ మీటింగ్కి రాలేదు. చూస్తే కట్ చేస్తే కమ్మగా ఉంది అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడారు. తెలుగుదేశంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం సైలెంట్గా ఉంటుందా? అగ్గి మీద గుగ్గిలు మోతున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తీసుకొని వచ్చి మా పార్టీలోకి తెచ్చి మీకు మంత్రి పదవి కట్టబెడితే ఆ రోజు లేని కమ్మగా హాయిగా అనుభవించి మంత్రి పదవి ఈరోజు చేదుగా ఉందని మాట్లాడతారా మీరు అని చెప్పేసి తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గం అగ్గి మీద గుగ్గిలు మోతాం. తెలుగుదేశమే కాదు, బీజేపీలో ఉన్న ఆ వర్గానికి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే కులాల గురించి మాట్లాడారని. కులం గురించి మాట్లాడితే ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి నొప్పి ఉంటుంది. ఎప్పుడు కూడా కులం గురించి, మతం గురించి మాట్లాడకూడదు. రాజకీయ పార్టీ గురించి మాట్లాడాలి, పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి. ఇక్కడ ఆయన చేసిన తప్పు కమ్మగా ఉందని మాట్లాడారు. సో
ఆదినారాయణ రెడ్డి గారికి బీజేపీకి అధిష్టానానికి గ్యాప్ పెరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఏపీ బీజేపీ అధ్యక్షులు ఆయన కామెంట్స్ ఆయన వ్యక్తిగతం అన్నారు. ఆయన కామెంట్స్ మాకు సంబంధం లేదన్నారు. ఆయన్ని మరి వివరణ అడుగుతామని కూడా అన్నారు. సో ఆయన ఏమో మీటింగ్ డుమ్మా కొట్టారు. మొత్తానికి చూస్తే మరి బీజేపీకి ఆయన గ్యాప్ పెరుగుతుంది. కమ్మ సామాజిక వర్గం మీద ఆయన మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. మరి బహుశా మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్ళాలనే ఆలోచనలు ఏమన్నా ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చేస్తున్నారా అనేటువంటి రకరకాల చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు చూస్తే ఆ వర్గాల్లో కమ్మ, రెడ్డి, కాపు, బీసీ, ఎస్సీ వీళ్ళు ప్రధానంగా రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఫైట్ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి కాబట్టి ఈ సామాజిక వర్గాల గురించి మాట్లాడటం, పార్టీ బీజేపీతో గ్యాప్ రావడం చూస్తే ఇక వైసీపీ తప్పితే ఆప్షన్ లేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి టీడీపీ వాళ్ళు ఆయన ఎప్పటికీ కూడా శత్రువుగానే చూస్తారు. బీజేపీ కూడా ఆయన మాటలకు మాకు సంబంధం లేదంటుంది. వీళ్ళిద్దరం కాదని జనసేన ఏమీ ఆయన పార్టీలో తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇక మిగిలిన ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అనేక సందర్భాల్లో వైసీపీ అధినేత మీద ఆయన చాలా కామెంట్ చేశారు. మరి ఈ పరిస్థితిలో మరి అటువైపు చూస్తే మరి ఆయన ఏమైనా తీసుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని అవాకులు చవాకులు పేలిన తర్వాత ఆయన తీసుకుంటే పరిస్థితి ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. మొత్తానికైతే తాను చేసిన కామెంట్స్ తన వ్యక్తిగతమే కానీ తమకి తమ పార్టీకి సంబంధం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్తో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అని చెప్పొచ్చు.